ఓ మంచి నేస్తమా నాకున్న దైవమా తల్లియు తండ్రియు నన్ను విడచి వెళ్ళిన నన్ను మరువని నా యేసయ్యా నన్ను విడువని నా మెస్సయ్యా నన్ను మరువని నా యేసయ్యా నన్ను విడువని నా మెస్సయ్యా వేదనలు దుఃఖములు నన్నంటి ఉండిన శోధనలు సుడిగాలి నన్ను తరుముచుండగా వేదనలు దుఃఖములు నన్నంటి ఉండిన శోధనలు సుడిగాలి నన్ను తరుముచుండగా నేను నానని చేయి చాపినావు నేను నానని చేయి చాపినావు నీ ప్రేమతో నన్ను చేరదీసినావు నీ ప్రేమతో నన్ను చేరదీసినావు సంతోషం సమాధానం నాకు ఇచ్చినావు నా మార్గములన్నిటినీ సరిచేసినావు సంతోషం సమాధానం నాకు ఇచ్చినావు నా మార్గములన్నిటినీ సరిచేసినావు గొప్ప దేవుడవని అద్భుతాకరుడవని నిన్ను వెంబడిస్తాను నా యేసువా నిన్ను వెంబడిస్తాను నా యేసువా ఓ మంచి
ద్వేషించిన తల్లియు తండ్రియు నన్ను విడచి వెళ్ళిన నన్ను మరువని నా యేసయ్యా, నన్ను విడువని నా మెస్సయ్యా, నన్ను మరువని నా యేసయ్యా, నన్ను విడువని నా మెస్సయ్యా. నిజమైన దేవుని ప్రేమ కొంతమంది హృదయాల్లో బలముగా పనిచేస్తుంది. ఆ ప్రేమ అనేక హృదయాల్లో ఓ మంట మాదిరిగా మండుతూ ఉంది. ఈ ప్రేమ మంటలు, ప్రేమ జ్వాలలు ఏ కాలంలోనైనా అది మండుతూ ఉంటుంది. మెడ్రాస్లో మెరీనా బీచ్ ఉంది. ఆ మెరీనా బీచ్ దగ్గర ఒక సమాధి ఉంది, ఎంజిఆర్ సమాధి, అన్నా సమాధి. ఆ సమాధుల మీద గ్యాస్ లైట్ ఉంటుంది, గ్యాస్ ఫ్లేమ్. ఆ సమాధి పై భాగంలో మంట మండుతూ ఉంటుంది ఎప్పుడు. విచిత్రమైన సంగతి ఏంటంటే సముద్రం ఒడ్డు అది, ఎన్నో తుఫాన్లు వస్తాయి, పెద్ద పెద్ద గాలి వేస్తాయి, కానీ పొరపాటున ఆ దీపం మాత్రం ఆరిపోదు. అది చూసినప్పుడు నాకు ఒకటి జ్ఞాపకం వచ్చింది. మనుష్యుడు వెలిగించిన దీపమే తుఫాన్లో కూడా ఆరిపోకుండా మండుతూ ఉంది అంటే దేవుడు వెలిగించిన దీపాలు ఎలా ఉండాలి అని. స్తోత్రం చెప్దామా? చెప్దామా గట్టిగా? సూర్యుడు ఉన్నాడు, కొన్ని వేల సంవత్సరాల నుంచి మండుతూ ఉన్నాడు, మండుతూనే ఉన్నాడు. ఏనాడైనా సూర్యునిలో మంటలు తగ్గాయా? మండి మండి అలసిపోయినానని ఏనాడైనా సూర్యుడు చెప్పాడా? లేఖనాలు సెలవిస్తున్న మాట ఏంటంటే యెహోవాను ప్రేమించువారు అలాగుంటారు. ఎలాగుంటారు? ఎప్పుడు మండుతూనే ఉంటారు. స్తోత్రం చెప్పండి. సంతోషంగా, హుషారుగా, హల్లెలూయా. ఎప్పుడు మండుతూనే ఉంటారు. దైవికమైన కార్యక్రమాల కొరకు ఎప్పుడు ఇంట్రెస్ట్ చూపిస్తూనే ఉంటారు. దేవుని సన్నిధికి వచ్చే విషయంలో ఎప్పుడు పరుగులు తీస్తూనే ఉంటారు. వారు అలసిపోరు, వారు సొమ్మసిల్లిపోరు. ఈ వారం ఎందుకులే, వచ్చే వారం వెళ్దాంలే అని అనుకోరు. ఎందుకు అనుకోరు అంటే సూర్యుడు ఎప్పుడు అలా అనుకోలేదు కనుక. స్తోత్రం చెప్పండి. సూర్యుడు ఎప్పుడైనా అనుకున్నాడా? ఎప్పుడు ఉదయిస్తాను కదా, ఈరోజు ఉదయించకపోతే ఏమైంది అనుకుంటాడా? ప్రభుని ప్రేమించేవారు అలా ఉంటారు. ఈరోజున ఒక క్రొత్త పాఠాన్ని మీకు చెప్తాను. యోహాను సువార్త 1వ అధ్యాయం 47వ వచనం చూడండి. యేసు నతనయేలు తన యొద్దకు వచ్చుడు చూచి, ఇదిగో ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటం లేదని నతనయేలు గూర్చి చెప్పాడు. ఇదిగో నిజమైన ఇశ్రాయేలీయుడు అని చెప్పి చివరి వచనం చూడండి, లాస్ట్ వర్స్. మరియు ఆయన, మీరు ఆకాశము తెరవబడుటయు, ఆకాశం తెరవబడుట, దేవుని దూతలు మనుష్య కుమారునికి పైగా ఎక్కుటయు దిగుటను, మనుష్య కుమారుడు ప్రభావంతో వచ్చుట మీరు చూస్తారు. ఎవరు చూస్తారు? నిజమైన ఇశ్రాయేలీయులు. స్తోత్రం చెప్పండి. చెప్పండి గట్టిగా, సంతోషంగా. ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు కనుక ఆకాశం ఇతని కొరకు తెరవబడుతుంది. మనుష్య కుమారుడు దూతలతో మహాప్రభావం మహిమతో దిగి వచ్చినప్పుడు మీరు తప్పకుండా చూస్తారు. ఈరోజు మనసారా చెప్పుకుందాం, నా కోరిక కూడా అదే. చేతులెత్తి చెప్దాం ఒకసారి. అది కాదు, చేతులెత్తండి, నాతో చెప్పండి. ప్రభువా, నా ఆకాంక్ష, నా కోరిక నిన్ను చూడాలని. మీరు మీ మహిమతో వచ్చినప్పుడు
నా కన్నులు మిమ్మల్ని చూడాలి. ఆ ఒక్క వరం దయచేయి ప్రభు. యేసు నామంలో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. హృదయ అభిలాష గల వారి ప్రార్థన దేవుడు వింటున్నాడు. నేను చెప్పినందుకు మీరు చెప్పక మీ హృదయంలో కోరిక పుట్టి చెప్పగలిగిన వారైతే ప్రభు పైనుంచి మీ పేర్లు రాసుకుంటాడు. మందగిలిగిన ఆత్మీయ స్థితి మరలా పురికొల్పుకోవాలని, విడిచిన మొదటి ప్రేమలోకి మరలా రావాలని, వాగ్దానం చేసిన దేవుని యొద్దకి మరలా వచ్చి ఆయనను కలుసుకోవాలని ఒక తీర్మానం చేసుకొని ప్రాచీన స్వభావాన్ని విడిచి పాత స్థలాన్ని లేచి బయలుదేరాడు యాకోబు. దేవుడు దర్శనమిచ్చాడు యాకోబుకి. స్తోత్రం చెప్పండి, చెప్పండి గట్టిగా హల్లెలూయా. దేవుడు దర్శనమిచ్చాడు. ద లార్డ్ has visited Jacob. యాకోబునకు దేవుడు దర్శనమిచ్చాడు. ఎన్ని బాధలైనా, ఎన్ని శ్రమలైనా, ఎన్ని కష్టాలైనా దైవ చిత్తానుసారంగా సమస్తమును అనుభవించుటకు విశాల హృదయం పంచుకొని అడవుల్లో, కొండల్లో, లోయల్లో, గుహల్లో తన బ్రతుకు కాలమంతయు జీవించడానికి తీర్మానం చేసుకొని సనిగక సంశయించక నమ్మకంగా శ్రమలను అనుభవించిన దావీదునకు దేవుడు ప్రత్యక్షమయ్యాడు. స్తోత్రం చెప్పండి సంతోషంగా. ప్రజలను పరిపాలించే జ్ఞానం కావాలి ప్రభు అని ప్రభు సన్నిధిలో ప్రార్థన పూర్వకంగా ప్రజలపై ఉన్న భారాన్ని వ్యక్తపరిచిన సొలొమోనుకి దేవుడు ప్రత్యక్షమయ్యాడు. సొలొమోనుకి దేవుడు ప్రత్యక్షమయ్యాడు. మీరు జాగ్రత్తగా చూడండి. ఎన్ని బాధలైనా, ఎన్ని నష్టాలైనా ఒక్క మాట నోరు తెరవకుండా అనుభవించాడు. నోటి మాటతో ఒక్క తప్పైనా మాట్లాడలేదు. ఎన్ని నష్టమైపోయినా ఒకే మాట అన్నాడు, దేవుడిచ్చాడు స్తోత్రం అన్నాడు, దేవుడే తీసుకున్నాడు స్తోత్రం అన్నాడు. ఆ యోబుకి దేవుడు సుడిగాలిలో ప్రత్యక్షమయ్యాడు. స్తోత్రం చెప్దాం హల్లెలూయా. తన స్థితిని గుర్తించి విలపించిన యెషయాకి దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ప్రజల గర్వం, అహంభావాన్ని చూసి చాటు స్థలంలో దాక్కొని కన్నీళ్లు పెట్టుకున్న ఇర్మీయాకి దేవుడు ప్రత్యక్షమయ్యాడు. దైవ చిత్తానుసారంగా తన సేవ చేయటానికి తీర్మానం చేసుకున్న యెహెజ్కేలుకి దేవుడు ప్రత్యక్షమయ్యాడు. మీరు పరిశుద్ధుల పట్టికను ఒకసారి మీరు చూస్తే వరుసగా ప్రవక్తలందరికీ దేవుడు దర్శనమిచ్చాడు. ఆమోస్, హోషియా, యోవేలు, జకరియా, మలాకి, పరిశుద్ధులందరికీ దేవుడు ప్రత్యక్షమయ్యాడు. పాత నిబంధనలో మాత్రమే కాదు, క్రొత్త నిబంధనలో కూడా సౌలుకి దేవుడు దర్శనమిచ్చి పౌలుగా మార్చాడు. ప్రజలు హింసిస్తుంటే హృదయపూర్వకంగా క్షమించిన స్టెఫన్కి పరలోకం తెరవబడి మనుష్య కుమారుడు ప్రత్యక్షమయ్యాడు. రూపాంతర కొండ మీద పేతురు, యోహాను, యాకోబులకు దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఏలియాకి ప్రత్యక్షమయ్యాడు. పద్మాసు ద్వీపంలో యోహానికి ప్రత్యక్షమయ్యాడు. ఈ రోజున ఒక అద్భుతమైన ప్రకటన, వాళ్ళకి ప్రత్యక్షమైన దేవుడే రేపు మనకు ప్రత్యక్షం కాబోతున్నాడు. స్తోత్రం చెప్దాం, చెప్దాం గట్టిగా, చెప్దాం గట్టిగా. నా ఆశ నీవయ్యా, నా ధ్యాస నీవయ్యా, నా శ్వాస నీవయ్యా, నా భాష నీవయ్యా, నా ఆశ నీవయ్యా, నా శ్వాస నీవయ్యా, యేసయ్యా నిన్ను చూడాలని ఆశ, యేసయ్యా నిన్ను చూడాలని
ఆశ. చప్పట్లు కొడదాం. ఎవరు ఉన్నారు నాకు ఈ లోకములో, ఎవరు ఉన్నారు నాకు ఈ లోకములో, ఇమ్మానుయేలైనా ఇమ్మానుయేలైనా యేసయ్యా నిన్ను చూడాలని ఆశ. యేసయ్యా మెస్సయ్యా హృదయపు లోతుల్లో నుండి వారి వారి అభిలాషని దేవునితో పంచుకున్న భక్తుల జీవితాల్లో దేవుడు మరుగు చేసుకోలేదు, ఆయన ప్రత్యక్షమయ్యాడు. సిమియోనికి ఎక్కడలేని ఆశ ప్రభుని చూడాలని. తన ఆశని తనలో నెరవేర్చిన దేవుడే సరిగ్గా అలాంటి ఆశ కలిగిన ప్రతి విశ్వాసి జీవితంలో ప్రభు తప్పకుండా ఆశ నెరవేరుస్తాడు. అయితే ఎవరి జీవితాల్లో అది మన పాట. ఎవరు చూస్తారు, ఎవరికి చూపించుకుంటాడు, ఎవరి కొరకు ఆకాశంలో తెరవబడతాయి. మనుష్య కుమారుడు మహామహిమతో దిగి వచ్చినప్పుడు ఏ కళ్ళు చూస్తాయి ప్రభుని? ప్రభు నోట పలికిన మాట, ఇదిగో నిజమైన ఇశ్రాయేలుడితడు, అదిగో వారు చూస్తారు. చేతులెత్తుదాం ఒకసారి. ప్రభువా నన్ను నిజమైన విశ్వాసిగా మార్చావు. ఆమేన్. మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతా నేను. యేసు ప్రభు నిజమైన ఇశ్రాయేలుడు విశ్వాసి, ఇదిగో ఇతను అన్నప్పుడు ప్రభు మనసులో ఉన్న మరో మాట ఏంటి చెప్పండి? నిజమైన విశ్వాసి అన్నప్పుడు ప్రభు మనసులో ఉన్న మరో మాట ఏంటి? నిజము కాని విశ్వాసులు కూడా ఉన్నారు. నిజము కాని విశ్వాసులు కూడా ఉన్నారు. ఎక్కడున్నారు? సంఘంలో. దేవుడు ఒక వ్యక్తిని చూసి నిజమైన విశ్వాసి ఇతడు అన్నప్పుడు మిగతా వారిని గురించి నెగటివ్ థాట్, నిజము కాని విశ్వాసులు కూడా ఉన్నారు అని. వారు ఎలా ఉంటారు? వారు ఎక్కడున్నారు? వారు ఏం చేస్తారు? వాళ్ళ భాష ఏంటి? ఒకసారి సంతోషంగా ఉన్నారు అందరూ హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఒకసారి నెహెమ్యా జనసంఖ్యను లెక్కించడం మొదలుపెట్టాడు. బాగా వినాలి ఈరోజు. జనసంఖ్య లెక్కించడం మొదలుపెట్టాడు. దేవుడే ప్రేరేపించాడట. చదవండి నెహెమ్యా 7వ అధ్యాయం 5వ వచనం. నెహెమ్యా 7:5. జనసంఖ్య చేయునట్లు నా దేవుడు నా హృదయములో తలంపు పుట్టింపగా ప్రధానులను అధికారులను చూడండి. ఆ మాటను ఒకసారి మీరు గమనించండి. నెహెమ్యా జనులను లెక్కించడం మొదలుపెట్టాడు. ఇశ్రాయేలులు ఎంతమంది ఉన్నారు అని సెన్సస్ తీశాడు, జనసంఖ్య లెక్కించాడు. ఈ మాట చదివిన వెంటనే
వాక్యం చదివే వారికి మరో మాట జ్ఞాపకం రావాలి. దావీదు కూడా ఒకసారి జనులను లెక్కేయాలనుకున్నాడు. ఎంతమంది ఉన్నారు అని లెక్కించాలనుకున్నాడు. లెక్కించాడు కూడా. తర్వాత ఏం జరిగిందో తెలుసా? దేవుని కోపం దావీదు మీదకి దిగొచ్చేసింది. నేను ఎవరు లెక్క పెట్టమన్నాడు అన్నాడు దేవుడు. కోపం వచ్చేసి తెగులు పంపించేశాడు. మామూలు కోపం కాదు, పెద్ద కోపం వచ్చింది దేవునికి. ఇప్పుడు ఒక విషయాన్ని గమనించండి. నెహెమ్యా చేసింది అదే, దావీదు చేసింది అదే. దావీదు జనసంఖ్య లెక్కించాడు, నెహెమ్యా జనసంఖ్య లెక్కించాడు. దేవుని కోపం దావీదు మీదకి వచ్చింది కానీ నెహెమ్యా మీదకి రాలేదు. ఎందుకంటే వాళ్ళ ఉద్దేశాలు వేరు. వాళ్ళిద్దరూ చేసిన పని ఒకటే అయినా వాళ్ళ ఉద్దేశాలు వేరు. దావీదు అతిశయించాలనుకున్నాడు, గర్వించాలనుకున్నాడు. నా దగ్గర ఇంతమంది ఉన్నారు అని అతిశయంగా భావించాలనుకున్నాడు. అది దేవుని దృష్టికి అసహ్యంగా అనిపించాడు. వెంటనే దేవుడు శిక్షించాడు. కానీ నెహెమ్యా చేసిన ఉద్దేశం వేరు. ఈ సందర్భంలో మీకు ఒక పాఠం చెప్తాను. జనులు ఏం చేస్తున్నారో అది మనం చేయకూడదు. జనులు ఎలా ఉంటున్నారో మనం అలా ఉండకూడదు. జనులు వేసుకున్నారు కనుక మనము వేసుకోవాలి కాదు. ఇప్పుడు చాలామంది అడుగుతుంటారు, పాస్టర్ గారు టీవీలో పెద్ద పెద్ద స్పీకర్లు వస్తున్నారు పాస్టర్ గారు, వాళ్ళు ఉఫ్ అంటే పడిపోతున్నారు పాస్టర్ గారు, వాళ్ళకి ఉంగరాలు ఉన్నాయే, వాళ్ళు ఆభరణాలు వేసుకున్నారే, మనం వేసుకుంటే తప్పేంటి అని అడుగుతారు. ఇప్పుడు నువ్వు వాళ్ళని చూసి నువ్వు వేసుకున్నావు, నిన్ను ఆయన ఇద్దరిని నిలబెడతాడు, ఉద్దేశాన్ని బయటికి లాగుతాడు, నువ్వు దొరికిపోతావు. ఒకవేళ దొరకరేమో. వాళ్ళు చేస్తున్నారు కనుక మనం చేయకూడదు. ఎవరి ఉద్దేశాలు దేవుని యొక్క ఎలా ఉందో మనం తెలియదు, దాన్ని మనం లెక్కించలేం, తీర్పు తీర్చలేం. సరే, నెహెమ్యా లెక్కించాడు. లెక్కించిన తర్వాత ఏం జరిగిందంటే, కొంతమంది ఆ లెక్కలో కొంతమంది ఇశ్రాయేలు కాదు కానీ ఇశ్రాయేలు మాదిరిగా నటిస్తున్నారు. నేను కూడా ఇశ్రాయేలులనే, నేను కూడా విశ్వాసినే అని చలామణి అవుతున్నారు. వారు విశ్వాసి కాదట, విశ్వాసి వేషం వేసుకున్నారట. వాళ్ళు దొరికిపోయారు. వారు ఎవరు అంటే డూప్లికేట్ విశ్వాసి. ఈ రోజుల్లో మార్కెట్లో డూప్లికేట్ల మోత ఎక్కువగా ఉంది. డూప్లికేట్కే ప్రజలు ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తారు. డూప్లికేట్ బాగా మెరుస్తుంది, డూప్లికేట్కి మంచి ఫినిషింగ్ ఇస్తారు. ఒక చిన్న విషయం చెప్తాను. ఒక సాఫ్ట్వేర్ అవసరమైంది. ఒరిజినల్ షాప్ దగ్గరికి వెళ్ళి ఆ సాఫ్ట్వేర్ ఎంత అని అడిగితే 2500 రూపాయలు అన్నాడు. చెప్పండి ఎంత? అదే సాఫ్ట్వేర్ని పక్కన మరో షాప్ ఉంది, అక్కడికి వెళ్ళి అడిగితే 50 రూపాయలు సార్ అన్నాడు. ఏది కొంటారు ప్రజలు? సేమ్ ఫంక్షన్, అంత ఒకటే. మీరు ఎక్కడైనా చూడండి, ఈ రోజుల్లో డూప్లికేట్లు ఎక్కువైపోయాయి. డూప్లికేట్ విత్తనాలు కొని తలబట్టుకునే వాళ్ళు ఎంతమంది లేరు. డూప్లికేటే బాగా మెరుస్తుంది. ఇప్పుడు చూడండి, ఒక విషయం మీకు చెప్తాను. ఇశ్రాయేలీలు డూప్లికేట్ తేలారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి, మీ గోత్రం ఏది, మీ వంశం ఏది, మీ ఆది పితరుడు ఎవరు, ఇశ్రాయేలు మాదిరి కనిపిస్తున్నారే మీరు, అసలు మీ పితరుడు ఎవరు, రికార్డ్స్ తీసుకురండి అన్నాడు నెహెమ్యా. వీళ్ళు వెళ్ళారు కానీ రికార్డ్స్ తేలేకపోయారు. నో రికార్డ్స్. నేను ఇశ్రాయేలులను ప్రూవ్ చేయలేకపోయాను. చూడండి 61వ వచనం.
తేల్మెలహు, తేల్మర్షా, ఎదోపు, అదోను తాము ఇశ్రాయేలు సంబంధులో కారో తెలుపుటకు, ఇశ్రాయేలు సంబంధులో ఇశ్రాయేలులో కాదో అని తెలుసుకోవటానికి తమ ఇంటి పేరులైనను ఇంటి పేరైనను తమ వంశావళి పత్రిక పట్టికైనను కనుపరచలేకపోయి. దే కుడ్ నాట్ ఏబుల్ టు ప్రూవ్ దట్ దే ఆర్ క్రిస్టియన్స్. మెడలో గొలుసుంది సిలువ, చేతిలో ఉంగరం ఉంది సిలువ, ఇంటికి వెళ్తే జీసస్ ఫోటో ఉంది, కానీ రికార్డ్స్లో లేదు. ఎంతమంది లేరు? అన్రికగ్నైజ్డ్ క్రిస్టియన్స్. పరలోకం గుర్తించిందా నువ్వు క్రైస్తవుడవని? పరలోకపు రికార్డ్స్లో రాయబడిందా నీ పేరు? సంఘం రిజిస్టర్లో ఉండవచ్చు, పాస్టర్ గారి దగ్గర ఉండవచ్చు, చర్చ్ మెంబర్ కావచ్చు. ఇంతకాలం వారు ఇశ్రాయేలు అనుకున్నారు. మన వంటి వారని మనతో వాటా ఇప్పించుకున్నారు, ఇశ్రాయేలు భాగాన్ని సొంతం చేసుకున్నారు. కానీ ప్రూవ్ చేసే సమయంలో రికార్డ్స్ లేవు, రికార్డ్స్లో వాళ్ళ పేర్లు లేదు. విశ్వాసులను ఒక ప్రాముఖ్యమైన విషయం చెప్తున్నా. మనుషుల దృష్టికి మన విశ్వాసులు కావచ్చు, బాప్టిజం రిజిస్టర్లో మీ పేర్లు ఉండవచ్చు, కానీ ఒక సత్యం, పరలోకంలో రిజిస్టర్ అయిందా మన పేర్లు? పరలోకంలో మన పేర్లు రాయబడిందా? యేసు ప్రభు అంటాడు, ఒక పాపి రక్షణ పొందాడు అంటే మీ పేర్లు పరలోకంలో రాయబడింది, అందుకు మీరు సంతోషించండి. నిజంగా మన పేర్లు పరలోకమందు రాయబడాలి. వీళ్ళంతా డూప్లికేట్ విశ్వాసులము అని నటించారు, తేలింది విశ్వాసులం కాదని. తర్వాత ఏం చేశారో తెలుసా? వారు అపవిత్రులను తేల్చారు. 64వ వచనం. వీరు వంశావళులను బట్టి ఎంచబడిన వారిలో వారి పద్దు పుస్తకమును వెదకగా అది కనబడకపోయేను, కాగా వారు అపవిత్రులుగా ఎంచబడి కనబడలేదు, వారి పేర్లు కనబడలేదు పరలోకంలో రిజిస్టర్. మన పేరు పరలోకంలో కనబడకపోతే అపవిత్రులుగా భావించి వారిని వేరు చేశారు, వారు వేరైపోయారు. ఇంతకాలం ఇశ్రాయేలుగా ఒక గుంపులో ఉన్నారు, ఒక సంఘంలో ఉన్నారు. ఒక దినం వచ్చింది, రిజిస్టర్లు తెరవబడ్డాయి, వారి పేర్లు చెక్ చేశారు, పేర్లు లేదని తేలింది. దే వర్ డివైడెడ్, వారు వేరు చేయబడ్డారు. ఒక రోజు రాబోతుంది, ఆ దినమున గొర్రెల మంద నుంచి మేకల్ని వేరు చేసే దినం ఒక రోజు రాబోతుంది. ఆ దినమున మంచి చేపలను గంపలో, చెడిపోయిన చేపల్ని నేల బయట పారవేసే దినం ఒకటి రాబోతుంది. ఒక రోజు రాబోతుంది. గోధుమలోంచి గురుగులను వేరు చేసే దినం ఒక రోజు రాబోతుంది. నీతిమంతులను దుర్మార్గులను వేరు చేసే దినం ఒక రోజు రాబోతుంది. సత్యం కొరకు వైరాగ్యంగా జీవిస్తున్న విశ్వాసి గుంపులోంచి నామకార్థ విశ్వాసులను వేరు చేసే దినం ఒక రోజు వచ్చింది. చిగురించిన కర్రని, చిగురు లేని కర్రలను వేరు చేశాడు దేవుడు. వేరు చేసే రోజు ఒకటి వస్తుంది. ఆ రోజు మనం వేరు కావాల్సి వస్తుంది. ప్రియమైన విశ్వాసులారా, ఈ కడవరి దినాల్లో అనేకుల పరిస్థితి ఎలా ఉందంటే, లోపల తోడలే కానీ బయట మాత్రం గొర్రె చర్మం. ఇలాంటి బలహీనత కలిగిన విశ్వాసులు నిజముగా విశ్వాసులుగా పిలువబడట్లేదు. ఇతడు నిజంగా విశ్వాసులు అని ప్రభు చెప్పలేడు. స్కూల్ రిజిస్టర్లో, హాస్పిటల్ రిజిస్టర్లో, చర్చ్ రిజిస్టర్లో, మున్సిపాలిటీ రిజిస్టర్లో క్రిస్టియన్గా నమోదు చేయబడవచ్చు. అందుకే ఇది మార్గం, మతం కాదు. మతంలో దిగిన వారు మతస్థులు, మార్గంలో ప్రభుని అనుసరించిన వారు మాత్రమే మార్గంలో నడుస్తారు. క్రైస్తవుడు మతంలో దిగినవాడు కాదు, మార్గంలో ప్రభుని అనుసరించేవాడు, వెంబడించేవాడు. వీళ్ళు క్రైస్తవులు కాదు, కానీ క్రైస్తవులు మాదిరిగా కనిపిస్తున్నారు. ఒక గుంపు. రెండవ గుంపు మీకు చూపిస్తాను. వారంతా యూదులను చెప్పుకుంటున్నారు. నేను క్రైస్తవుని, నేను విశ్వాసిని అందరికీ చెప్పుకుంటారు, కానీ వాస్తవానికి వారు యూదులు కాదట.
యూదులు కాదట. మరి ఎక్కడికి చెందినవారు అంటే సాతాను సంఘానికి చెందినవారు. మెంబర్షిప్ ఏమో క్రిస్టియన్ చర్చ్లో ఉన్నట్లుగా కనిపిస్తుంది. వారి వ్యక్తిత్వం, వారి జీవితం సాతాను సంఘంలో పేరు రిజిస్టర్ చేయబడింది. వారి వ్యక్తిత్వం సాతాను సమాజానికి చెందింది. వారి పేర్లు క్రైస్తవ సంఘాలు రిజిస్టర్ చేయబడింది. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 9వ వాక్యం చూడండి. యూదులు కాకయే తాము యూదులమని అబద్ధమాడు సాతాను సమాజపు వారు. వాళ్ళు వాస్తవానికి ఎక్కడ చెందినవారంటే సాతానికి చెందినవారు. కానీ వాళ్ళు చెప్పుకుంటున్నారేంటి? నేను విశ్వాసిని, నేను యూదుణ్ణి అనుకుంటున్నారు. విశ్వాసిని అనుకుంటున్నారే కానీ లోపల వాళ్ళు విశ్వాసులు కాదు, సాతానికి సంబంధించిన వారు, సాతాను పని చేసేవారు, సాతాన్ని అనుసరించేవారు, సాతాన్ని వారి జీవితాల్లో గణపరిచేవారు. కానీ సంఘానికి వస్తున్నారు, ఆరాధనకు వస్తారు, గుంపులతో కలిసి ప్రభుని ఆరాధిస్తున్నారు. లిటరల్గా చూస్తే, భావ్యంగా చూస్తే అందరం ఇక్కడ చెందిన వారి మాదిరి కనిపిస్తున్నాం. కానీ లోపల చూస్తే అనేకులు సాతానికి సంబంధించిన వారు. ఈ సాతానికి సంబంధించిన వారు ఏం చేస్తున్నారో తెలుసా? ఒరిజినల్ని బాధ పెడుతున్నారు, ఒరిజినల్ విశ్వాసాన్ని కదిలిస్తారు. వీళ్ళు డూప్లికేట్, ఒరిజినల్ విశ్వాసాన్ని బాధిస్తారు. 2వ అధ్యాయం 9వ వచనం ప్రకటన గ్రంథం. నీ శ్రమను దరిద్రతను నేను ఎరుగుదును, నీ శ్రమ నీ దరిద్రత నేను ఎరుగుదును. అయినను నీవు ధనవంతుడవే, తాము యూదులమని చెప్పుకొనుచు యూదులు కాక సాతాను సమాజపు వారి వలన నీకు కలుగు దూషణ నేను ఎరుగుదును. ఇదిగో నీకు దూషణ కలుగుతుంది. ఎవరికి కలుగుతుంది దూషణ? నిజమైన విశ్వాసులకి. ఎవరి ద్వారా కలుగుతుంది? విశ్వాసి కాకయే విశ్వాసం చెప్పుకుంటున్నాడు. దే ఆర్ ద ప్రొఫెసింగ్ క్రిస్టియన్స్. నేను క్రైస్తవులను చెప్పుకుంటూ సాతాను చేతిలో కీలుబొమ్మగా ఉంటూ నిజ క్రైస్తవుల్ని హింసిస్తున్నారు. నిజమైన విశ్వాసకి అభ్యంతరంగా ఉన్నారు. నిజంగా ముందుకు సాగే విశ్వాసకి అడ్డుబండగా ఉన్నారు. మీరు ఎక్కడైనా చూడండి, డూప్లికేట్స్ ఒరిజినల్ని బాధ పెట్టడం చూస్తున్నా. డూప్లికేట్ ఎక్కువయ్యేసరికి ఒరిజినల్ మార్కెట్ పడిపోయింది. ఒరిజినల్కి మార్కెట్ లేదు, ఇప్పుడు డూప్లికేట్కి ఉన్నట్లుగా. చూడండి, మీకు ఒక విషయం చెప్తాను. దావీదు ఉన్నాడు. ఈ దావీదు ఎవరు అంటే పరలోకంలో రిజిస్టర్డ్ అయిన కింగ్, రాజు. దేవుడు దావీదుని రాజుగా చూస్తున్నాడు. ఒరిజినల్ రాజు ఇతడే. కానీ సింహాసనం మీద ఉన్న రాజు మరొకడు ఉన్నాడు, సౌలు. అతడు డూప్లికేట్ రాజు. ప్రజల దృష్టికి సౌలు రాజు, దావీదు కాదు. కానీ దేవుని దృష్టికి దావీదు రాజు, సౌలు కాదు. ఒరిజినల్ దావీదు, సౌలు డూప్లికేట్. ఇప్పుడు చెప్పండి, ఎవరిని బాధ పెట్టారు? మీరు చెప్పాలి. సౌలు దావీదును బాధ పెట్టాడు. అంటే ఒరిజినల్ డూప్లికేట్తో బాధ అనుభవిస్తుంది. మరో విషయం మీకు చెప్తాను. ఇస్సాకు వాగ్దాన పుత్రుడు. ఇస్సాకుని పరలోక గవర్నమెంట్ రికగ్నిషన్ ఇచ్చింది. కానీ ఇష్మాయిల్ ఎవరు? డూప్లికేట్. దేవునికి స్తోత్రం. సంతోషంగా చెప్పండి భక్తులారా. ఇస్మాయిల్ ఎవరు? డూప్లికేట్. చెప్పాలి మీరు. ఇస్మాయిల్ ఎవరు? ఇస్సాకు ఎవరు? ఎవరిని బాధ పెట్టారు? ఇష్మాయిల్ ఇస్సాకుని బాధ పెట్టాడు. బైబిల్లో కయీను, ఏబేలు ఉన్నారు. ఏబేలు ఒరిజినల్, కయీను డూప్లికేట్. ఎవరిని చంపారు? కయీను ఏబేల్ని చంపేశాడు.
ఒరిజినల్ ఎప్పుడు బాధ అనుభవిస్తూనే ఉంటుంది. ఒరిజినల్కి ఎప్పుడు శ్రమ, ఎప్పుడు బాధ, ఎప్పుడు కష్టమే. ఒరిజినల్ ఎప్పుడు వేదన పడుతూనే ఉంటుంది. మీకు మరో విషయం చెప్తాను. హాగరు సారాని ఇబ్బంది పెట్టింది, లేయా రాహేల్ని ఇబ్బంది పట్టింది. మరో విషయం కూడా మీకు చెప్తాను. ఈ శరీరం ఉందే, ఇది డూప్లికేట్. చెప్పండి, శరీరం ఏది? రేపో మాపో మట్టిలో కలిసిపోతుంది. కానీ ఈ ఆత్మ ఉందే, ఒరిజినల్ ఇది. దీనికి చావు లేదు. ఇప్పుడు చెప్పండి, ఎవరిని బాధ పెడుతున్నారు? శరీరం ఆత్మని బాధ పెడుతుంది. ఇంత వర్షం వస్తే నేను ఎవడు పోమన్నాడే, పడుకో అంటది శరీరం. వర్షంలో తడుస్తే జలుబు అవుతుంది, దగ్గు వస్తుంది, జ్వరం వస్తుంది. ఇంత పెద్ద భక్తి నేను ఎవరు చేయమన్నారు? అనుకూలం ఉంటే పో అంటది శరీరం. శరీరం అన్నీ అనుకూలాలు కోరుకుంటుంది, కష్టము కోరదు, భారం కోరదు. మనకెందుకులే అంటది శరీరం. గమ్మనుండు, ఆరాధనకెళ్ళు, ప్రార్థన చేయి. ఆమెను అనగానే కంటికి కనపడకుండా అందరికీ వచ్చేసాయి, బయటకు వచ్చేసాయి. ఇంకేం పట్టించుకోదు. అక్కడ కింద మీద వెనక ఏం చూడవద్దు అంటది శరీరం. మీతో మాట్లాడట్లేదా? నిజం చెప్పండి. పైన చూడవద్దు, కింద చూడవద్దు, వెనక చూడవద్దు, కామ్గా వెళ్ళిపోమంటది శరీరం. మీకు విషయం చెప్పమంటారా? బయట కనిపిస్తుంది పైపులు, బయట కనిపించే పైపులు వెల ఎంత తెలుసా? 3 లక్షల రూపాయలు పైన ఉంది. ఓన్లీ పైపులు మాత్రమే. ఎవరికైనా ఆలోచన వచ్చిందా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 3 లక్షల పైన, 3 లక్షలు కూడా కాదు, 3 లక్షలు ఎప్పుడో దాటిపోయింది. పాస్టర్ గారు 3 లక్షలు మీకు ఎక్కడి నుంచి వచ్చింది? అమ్మ రాలేదు, వస్తుంది, మళ్ళీ వచ్చింది అనుకోగలరు. మళ్ళా ఇదేమి ఇంపోర్టెడ్ కాదు, బయటి దేశం నుంచి వచ్చింది కాదు. ఇక్కడే జ్యోతి షాప్లో తీసుకొచ్చాను, మేడుపల్లి సెంటర్లో. సంఘమా, ఒక ఆలోచన మనకి తప్పకుండా ఉండాలి. శరీరం ఎప్పుడు అధిక ప్రయాసాన్ని కోరదు. లిమిట్గా ఉండు, వెళ్ళిపోమంటుంది అంతే. ఇంతవరకు ఇక్కడ వేసిన రేకులన్నీ కూడా, ఈ రేకులన్నీ కూడా 2 సహోదరులు ఇచ్చినది అంతే, ఒక ఫ్యామిలీ. నేను ఎప్పుడో చెప్పాను, కుటుంబానికి ఒక రేకైనా పట్టరామని. ఎంతమంది యాక్షన్ తీసుకున్నారు? అంటే ఒక ఫ్యామిలీగా మాట్లాడుతున్నాను. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మీరు ఒక సంఘం, నేను ఒక పాస్టర్ కదా, ఒక ఫ్యామిలీగా మాట్లాడుకుంటున్నాం. సంఘం అంటే ఫ్యామిలీ, పెద్ద ఫ్యామిలీ. మీ అందరికి ఒక్కొక్క కుటుంబం ఉంది, నాకు ఇంత పెద్ద కుటుంబం ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు ఆపలేనిది, ఎవరు ఆపలేనిది ప్రవహించుచున్నది ప్రతి పాపి చెంతకు. ప్రవాహమిది, ఆరని ప్రేమ ఇది, అల్పజాలని జ్వాల ఇది. ఆమేన్. ఇది ఇలా ఉండగా ఎక్కడెక్కడి నుంచో పాస్టర్ గారు, మేము మందిరం కడుతున్నాం, సహాయం చేయరా అని మన దగ్గరికి దేవుడు పంపిస్తున్నాడు. మొన్న ఒక పాస్టర్ గారు వచ్చారు, ఖమ్మం నుండి వచ్చాడు. పాపం, సాక్ష్యంగా చెప్తున్నాను, మందిరం కడుతున్నాం పాస్టర్ గారు అన్నాడు. అతనికి ఏమైనా ఇద్దామా? జోబులో ఏం లేదు. సరే భోజనం పెట్టి పంపిద్దాం అనుకునేసరికి అప్పుడే ఒక సహోదరి ఫైతంకి వచ్చి,
₹1000 కానుకిచ్చింది. దేవా స్తోత్రం అనుకున్నాను. ఆమె ఇచ్చింది, నేను ఇలా చేసినాను. పాపం సిస్టర్ గారు తెలియదు అనుకున్నాను నేను. టక్కని తెలిసిపోయింది సిస్టర్ గారికి. చూడండి, ఒక విషయం మీకు చెప్తాను. దేవుడు కొన్నిసార్లు మనల్ని ఈ విధంగా పరీక్షిస్తాడు. ఒక విషయాన్ని మన ఎదుట ఉంచి నువ్వు దాని విషయంలో ఎలా స్పందిస్తావో దేవుడు నిన్ను పరీక్షిస్తాడు. ఒకసారి ఒక యవనస్తునికి బాగా ఆకలైంది. బాగా ఆకలైనప్పుడు సిగ్గు విడిచి ఒక ఇంటి తలుపులు తట్టి ఏదైనా ఆహారం అడుగుదాం అనుకునేసరికి ఒక యవనస్తురాలు తలుపు తీసిందంట. తీసేసరికి అడగటానికి మనసు రాక మంచినీళ్ళు అమ్మా అని అడిగాడట. ఆ యవన సహోదరి ఆ వ్యక్తి యొక్క ఆకలిని గుర్తించి ఒక గ్లాస్ నిండా పాలు తీసుకొచ్చి ఇచ్చిందంట. తండ్రి స్తోత్రం అని తాగేసి వెళ్ళిపోయాడు. అతను అంత పేదరికంలో ఉన్నాడు. మొత్తం మీద కష్టపడి చదివాడు, ఎదిగాడు. ఈ యవనస్తురాలు కొంచెం పెద్దగా అయిన తర్వాత, ఒక ఇల్లాలిగా మారిన తర్వాత ఆమెకు మేజర్ ఆపరేషన్ చేయవలసిన పరిస్థితి వచ్చింది. హాస్పిటల్ తీసుకొచ్చారు, అడ్మిట్ చేశారు. ఆ హాస్పిటల్కి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్గా ఉన్న ఆ డాక్టర్ గారు ఆమెను చూసి ఆమెను గుర్తుపట్టి ఆమెకు చాలా జాగ్రత్తగా చేయవలసిన పరిచర్య అంతా చేయించి కొన్ని ₹1000 డబ్బు అయింది, బిల్ అయింది. మరి ఇంత చేస్తున్నారే, నేను చేయమనట్లేదే, ఇంత డబ్బులు కట్టడానికి మాకు స్థామిత లేదని యవనస్తురాలు ఆ ఇల్లాలు బాధపడిపోతుంది. ఆపరేషన్ అంతా ముగించింది, అంతా అయిపోయింది. లాస్ట్లో బిల్లు వచ్చింది. ఆ బిల్లు ఏమొచ్చిందంటే, నీవిచ్చిన పాలకి సరిపోయింది బిల్లు అని. ఆ డాక్టర్ అన్నమాట, ఆయన పాలు తాగాడే, ఆయన ఒకనాడు ఎదిగి పెద్ద డాక్టర్ అయి అనేకులకు ఆశీర్వాదంగా మారాడు. ఒకడున్నాడు పేదవాడు, తినటానికి తిండి లేదు, ₹2 జోబులో ఉంటే ఎవరైనా పేదవాళ్ళు ఉంటే ఇచ్చేసేవాడు. తల్లి దాచుకొని స్కూల్కి వెళ్తున్నాడే బాబు అని చెప్పి ₹1 ఇచ్చి పంపించేది. ఆ ₹1 తిందామనేసరికి ఎవరో ఒకరు అడుగుతారట, ఇచ్చేస్తాడట. ఈ బాబు బట్టలని చినిగిపోయి ఉంటుంది. కొంతమంది స్కూల్లో ఆట పట్టించడానికి ఆ రంధ్రాల్లో వేలు పెట్టి చింపేస్తూ ఉంటారు. ఆ బాబు ఏడ్చుకుంటూ ఏడ్చుకుంటూ ఇంటికి వెళ్ళిపోతాడు. ఇంట్లో వాళ్ళమ్మ రోజు ఆ బట్టల్ని కుట్టి పంపిస్తుంది. 2-3 రోజులైన తర్వాత ఆ బాబుని గద్దించి, కుమారుడా, నేను ఒక సూది కొనలేని స్థితిలో ఉన్నాను, ఈ సూది పక్కింటిది, దారం కొనలేని స్థితిలో ఉన్నాను, రోడ్డు మీద వెళ్ళి దారం ఏరుకొచ్చి బట్టలు కుడుతున్నాను, నువ్వు చింపింది కుడుతున్నాను, జాగ్రత్తగా వేసుకో. అమ్మ ఇలా చేశారమ్మా, పిల్లలందరూ ఆట పట్టిస్తున్నారు, నన్ను చంపేస్తున్నారు, గేలి చేస్తున్నారు, బట్టలు చింపుతున్నారని. అప్పుడు వాళ్ళ అమ్మన్నది, మేము పేదవారం అని చెప్పడానికి సిగ్గుపడకు, వాళ్ళు వచ్చి చింపడానికి వచ్చినప్పుడు నువ్వు చొప్పుని స్థితి చెప్పేసాయి. అప్పుడు ఆ బాబు మరలా స్కూల్కి వెళ్ళినప్పుడు వాళ్ళందరూ వచ్చి ఆట పట్టించడానికి చూసి, బట్టలు చింపడానికి చూసినప్పుడు, అయ్యా నేను చాలా పేదవాడిని, ఇది కుట్టుకోవటానికి కూడా మా అమ్మ దగ్గర సూది దారం లేదు, దయచేసి కనికరించమని ఏడ్చాడంట ఆ బాబు. ఆ బాబు ఏడుపు చూసి ఆ స్కూల్లో పిల్లలందరూ నిశ్చేష్టులు అయిపోయారు. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉండిపోయారు. ముందే ఎందుకు చెప్పలేదు అన్నారు. మీరు చెప్పనిస్తారా, నన్ను ఇంత ఏడిపిస్తున్నారు కదా అని. తర్వాత ఆ బాబు చక్కగా చదువుకొని ఎదిగాడు. ఎదిగి అమెరికా ప్రెసిడెంట్ అయ్యాడు. చప్పట్లు కొట్టని గట్టిగా. అతని పేరు అబ్రహాం లింకన్. మరో షర్ట్ కొనటానికి స్తోమత లేని పేదవాడు. తల్లి ఒక సూది కొనటానికి అవకాశం లేని పేదరాలు. దేవుడు అని ఎలా ఘనపరచాడో చూసారా?
ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మీకు ఒక ప్రత్యక్షత, ఒక వెలుగు ఇచ్చినప్పుడు దానికి మీరు వెంటనే లోబడండి. అది దేవుడు మీకు ఇస్తున్న ప్రేరేపణ. చూడండి, డూప్లికేట్ విశ్వాసుల జీవితాల్లో ఏం జరుగుతుందో మరో విషయం మీకు చెప్తాను. ఈ డూప్లికేట్ విశ్వాసులు మొదట ఎవరు? రిజిస్టర్లో పేరు లేనివారు. నెంబర్ 2 వీళ్ళెవరు? సహోదరులను హింసించేవారు, సహోదరులను దూషించేవారు. మరో విచిత్రమైన విషయం మీకు చెప్తాను, చాలా విచిత్రమైన విషయం. యెఫ్తా పరిపాలిస్తున్న గిలాదీయులు ఉన్నారు. ఈ గిలాదీయులు యుద్ధాలు చేసి అనేక విజయాలు సాధించారు. ఇది దేవుని నాయకత్వం, ఇది దేవుని చేత పరిపాలిస్తున్న రాజ్యం. అది ఒకసారి యుద్ధానికి వెళ్ళే సమయంలో తీవ్రమైన దెబ్బ గిలాదీయులకు తగిలి, యెఫ్తాకు తగిలి ప్రాణాపాయ పరిస్థితిలో ఉండి ప్రక్కనున్న ఎఫ్రాయిములను పిలుస్తాడు. మా సహాయానికి రండి, నేను ఆపదలో ఉన్నాము, మమ్మల్ని ఆదుకోండి, శత్రు భారీ అధికమైంది, ఓడిపోయే పరిస్థితికి వచ్చింది, దయచేసి త్వరగా వచ్చి మమ్మల్ని ఆదుకోండి అని కబురు పెట్టారు ఎఫ్రాయిములకి. అప్పుడు వాళ్ళు ఏం చేశారో తెలుసా? వాళ్ళు రాలేదు, అవసరం ఉన్నప్పుడు రాలేదు. ఆ తర్వాత వీళ్ళు ప్రార్థన పూర్వకంగా ప్రభు సహాయం కోరి ఆ యుద్ధంలో గొప్ప జయం సాధించారు. జయం సాధించి ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చిన తర్వాత ఎఫ్రాయిములు వచ్చి అంటారు, మీరు యుద్ధానికి పోయారు, మమ్మల్ని ఎందుకు పిలవలేదు? మేము సహాయం చేసేవాళ్ళం కదా. అన్నీ అయిపోయిన తర్వాత అవసరానికి చేసేవాళ్ళు కాదు వీళ్ళు. అన్నీ అయిపోయిన తర్వాత ముందే చెప్పకూడదా మాకు, మేము చేసేవాళ్ళం కదా అంటారు. అది మామూలుగా లేదు, గొడవకు వచ్చేసారు. యుద్ధం స్టార్ట్ అయిపోయింది. గిలాదీలకు ఎఫ్రాయిములకు యుద్ధం స్టార్ట్ అయిపోయింది. అనవసరం యుద్ధం పెట్టుకుంటున్నారు అన్నా వీళ్ళు పిలిపించుకోలేదు. యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో ఎఫ్రాయిములు చిత్తున ఓడిపోయారు, పారిపోయారు, కొంతమంది మిగిలారు. యెఫ్తా కోపం వచ్చేసింది, అనవసరంగా మమ్మల్ని రేపారు, వీళ్ళు ఎవరిని విడిచిపెట్టద్దు, అందరిని వేసేయండి అన్నాడు. కొందరు దొరికారు. దొరికితే వాళ్ళని పట్టుకొని, నువ్వు ఎఫ్రాయిమీ వాడవా గిలాదు వాడవా అని అడిగారు. ఇప్పుడు ఎఫ్రాయిం అంటే చచ్చిపోతాడు. ఇప్పుడు ఏమనాలి మరి? నేను ఎఫ్రాయిం కాదు సార్, నేను మీ వాడినే సార్, గిలాదే సార్ అంటాడు ఈయన. నువ్వు మా వాడవా, నువ్వు గిలాది వాడివా, ఎఫ్రాయిం వాడవా, నిజం చెప్పు. సార్ నేను ఎఫ్రాయిం కాదు సార్, నేను గిలాది వాడినే సార్. అప్పుడు వీళ్ళు ఏం చేశారో తెలుసా? గిలాదు వాడా ఎఫ్రాయిం వాడా తెలుసుకోవటానికి ఒక పరీక్ష పెట్టారు. ఏమిటా పరీక్ష అంటే, షిబోలేత్, చెప్పండి గట్టిగా చెప్పండి, చెప్పు అన్నారు. షిబోలేత్ అని చెప్పు అన్నారు. అందుకు వాళ్ళు సిబోలేత్ సిబోలేత్ అన్నారు. దొరికిపోయారు వాళ్ళు. వేసేయండ్రా వీళ్ళు అన్నాడు. అంతే, అందరూ వేసేసారు. 40,000 పైన చచ్చిపోయారు. ఒక్క మాట చెప్పనందుకు. ఆ మాట చదవండి, విచిత్రంగా ఉంటుంది. న్యాయాధిపతుల పుస్తకం 12వ అధ్యాయం 6వ వచనం. అందుకతడు నేను కాను అని ఎడల వారు అతన్ని చూచి, నేను ఎఫ్రాయిము వాడను కాను అని చెప్తే అతని చూచి షిబ్బోలెతను శబ్దం పలుకుమనిది. షిబ్బోలేత్ అనే శబ్దాన్ని పలుకు అంటే అతడు అట్లు పలకనేరక, అట్లా పలకటానికి రావట్లేదు. సిబలేత్ అనేశాడు. ఏమన్నాడు? సిబ్బలేత్ అనేశాడు. మీకు విషయం చెప్తా నేను. షిబ్బోలేత్ అనే పలకకపోవడం వలన 40,000 ఎంతమంది చనిపోయినారు? 42,000 మంది చనిపోయారు. 42,000 అవుట్. ఒక్క పదం చెప్పలేకపోయినందువల్ల. ఈ రోజున మీరందరూ కూడా షిబోలేత్ అని చెప్పగలరు, కానీ క్రిస్టియన్ లాంగ్వేజ్ ఒకటి ఉంది. వీ హ్యావ్ అన్ క్రిస్టియన్ లాంగ్వేజ్. గిలాదీయులకు వాళ్ళ భాష ఉంది, అది చెప్పకపోవడం వలన నరికేశారు. ఈ రోజున ప్రభు మాట్లాడుతున్నాడు. వీ హ్యావ్ అన్ క్రిస్టియన్ లాంగ్వేజ్. క్రైస్తవ భాష ఉంది. ఏమిటి క్రైస్తవ భాష? క్షమాపణ చెప్పగలవా?
ప్రేమ చెప్పగలవా? ఎదుటి వాడిని దూషించినప్పుడు మౌనం చెప్పగలవా? క్షమాపణ చెప్పమంటే క్షమాపణ అందరూ చెప్తారేమో, అది కాదు. ఎదుటివాడు నిన్ను దూషించినప్పుడు నీ నోట నేను క్షమిస్తున్నాను ఆ పదం ఉపయోగించగలవా? అలా ఉపయోగించకపోతే నువ్వు దేవుని వాడవు కాదు. సాతాను ఖడ్గం నీ మీదకి వచ్చింది. షిబోలోత్ అనే మాట వారు పలకలేకపోవడం వల్ల నరకబడ్డారు. ఈ రోజున క్రైస్తవునికి ఒక భాష ఉంది, ఆ భాష మనకు రావాలి. మరో విచిత్రమైన సంగతి మీకు చెప్తాను. నెహెమ్యా కాలంలోనే కొంతమంది కనిపించారు. 50-50 అంటే సగం అంటే తండ్రి ఏమో క్రైస్తవుడు, యూదుడు, తల్లి ఏమో అన్యురాలు. ఈ దేవుని బిడ్డకి అన్యులకు పుట్టిన బిడ్డలు కొంతమంది కలిశారు. వీళ్ళు కలిసిన మీరు ఎవరు అని ప్రశ్నించాడు. మేము పలానా తండ్రి పిల్లలం. పలానా తండ్రి అయితే యూదుడు కదా, ఆ యూదుడి. మరి మీకు యూదా భాష రావట్లేదేంటి? మాకు యూదా భాష రాదు. మరి ఏ భాష వస్తుంది? అన్ని భాషలు వస్తాయి, అదొక్కటే రాదు. వీళ్ళకి అన్ని భాషలు వస్తాయట, ఇదొక్కటే రాదట. చూడండి, నెహెమ్యా పుస్తకం 13వ అధ్యాయం 23వ వచనం 24వ వచనం. ఆ దినములలో అష్టోదు, అమ్మోను, మోయాబు సంబంధులైన స్త్రీలను వివాహము చేసుకున్న కొందరు యూదులు నాకు కనబడిరి. అన్యులను వివాహము చేసుకున్న యూదులు కొంతమంది కనిపించారు. వారి కుమారులలో సగం మంది అష్టోదు భాష మాట్లాడువారు. వారు ఆయా భాషలు మాట్లాడు, వారు అన్ని భాషలు మాట్లాడతారు కానీ యూదుల భాష, ఈ భాష మాత్రం రాదు. యూదుల భాష మాత్రం రాదు. మన క్రైస్తవ పిల్లలు ఉన్నారు, వాళ్ళు సంస్కృతం మాట్లాడుతున్నారు, మంచిగా మాట్లాడతారు. చిన్నపిల్లలు వాళ్ళు నోరు ధరిస్తే ఇంకా మనం ఉండలేము అక్కడ. మన క్రైస్తవ పిల్లలు తెలంగాణ భాష వచ్చు, ఆంధ్ర భాష వచ్చు, రాయలసీమ భాష వచ్చు, కానీ క్రైస్తవ భాష రాదు. ఎంతమంది పిల్లలు అలాగ లేరు. మీకు విషయం చెప్తాను. తండ్రి యూదుడైనప్పుడు, తల్లి అష్టోదు సంబంధించిన ఆమె అయినప్పుడు, యూదుల భాష కొంచెమైనా రావాలనా వద్దా? కొంచెమైనా రావాలి కదా. వీళ్ళకి కొంచెం కూడా రాదట. మరి భాష అంతా ఎవరి భాష వచ్చింది చెప్పాలి? తల్లి భాష వచ్చింది, తండ్రి భాష రాలేదు. అంటే ఆ ఇంట్లో డామినేటింగ్ అంతా ఎవరిది? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తండ్రి का आवाज नहीं चल रहा, सब తల్లి का चल रहा. తల్లి భాష వచ్చింది కానీ తండ్రి భాష ఎందుకు రాలేదు? మరి కొంతమంది చిన్నపిల్లలు మన సంఘంలో ఏం పాట పాడతారో, ఏ పాట ఆ పాట, ఈ పాటలు రావు. ఆ పాటలు వస్తే కానీ ఈ పాటలు రావు. మన పిల్లలకి మన భాష నేర్పించండి. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. ఇదిగో ఇతడు నిజమైన యూదుడు, నిజముగా ఇతడు ఇశ్రాయేలుడు. ఎవరిని గూర్చి చెప్పాడు దేవుడు? ఎవరంట నిజమైన ఇశ్రాయేలీయుడు? ఎవరి కొరకు పరలోకం తెరవబడింది? యేసు ప్రభువే అంటాడు, ఇదిగో ఇతడు కపటం లేనివాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఇతడు కపటం లేనివాడు, ఇతడు కపటం లేనివాడు కనుక ఇతని కొరకు పరలోకం తెరవబడాలి. ఇతడు కపటం లేనివాడు కనుక నిజమైన ఇశ్రాయేలుడు ఇతడే. ఇతడు కపటం లేనివాడు కనుక పరలోకం నుంచి ప్రభు దిగి వచ్చినప్పుడు వారే చూస్తారు. అంటే కపటం లేని వారే నిజమైన విశ్వాసి.
కీర్తనకారుడు రాస్తాడు, కపటం లేనివాడు ధన్యుడు అంటాడు. పేతురు రాస్తాడు, మంచి దినం చూడాలని ఆశగా ఉందా నీకు? నీ బ్రతుకు కాలంలో మంచి దినంలో చవి చూడాలని కోరిక ఉందా? అయితే ఒక పని చెయ్యి, కపట మాటలు మాట్లాడకుండా నీ పెదవులు కాచుకో. పేతురు రాస్తాడు. పౌలు గారు అంటారు, కపటోపదేశములు మేము చేయట్లేదు, కపట ప్రసంగాలు చేయట్లేదు అంటాడు పౌలు గారు. విశ్వాసులారా, కపటం చేదు, కపటం అనగా విషం. మన హృదయం యథార్థంగా ఉండనివ్వస్తాం. మనం ఎంత తెలుసుకున్నామో అంతలో నమ్మకంగా ఉందాం. స్తోత్రం చెప్పండి గట్టిగా. మీ హృదయాల్లో మాయ చిక్కులు ఏమి ఉండనివ్వకుండా జాగ్రత్త పడండి. కపటం లేకుండా జాగ్రత్త పడండి. హృదయపూర్వకంగా ప్రభుని సేవించండి. హృదయపూర్వకంగా మీ సహోదరులతో మాట్లాడండి. ఏ కపటాలు ఉంచుకోవద్దు. నిజమైన ఇశ్రాయేలు ఎవరు అంటే కపటం లేనివారు. నంబర్ 2, నిజమైన విశ్వాసం ఎవరో తెలుసా? బైబిల్లో రాస్తుంది, ఓ ఇశ్రాయేలు, యెహోవా రక్షించిన నిన్ను పోలిన వారు ఎవరు? ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం 39వ వచనం. ముగించేస్తాను, చదవండి. 29. ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది. ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది. యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడెవడు? నిన్ను పోలిన వారు ఎవరు? ఆయన నీకు సహాయకరమైన. రక్షించాడే నిన్ను. రక్షణ పొందిన నిన్ను ఎవరితో పోల్చును? అసలు నిన్ను పోలిన వారు ఎవరు లోకంలో? అసలు నీ వంటి వారు లోకంలో ఇంకెవ్వరు లేరు. రక్షణ పొందిన విశ్వాసికి దేవుడిచ్చిన ఘనత, ప్రత్యేకత, గౌరవం. ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తం చేత కడగబడి రక్షణ పొందాము అంటే ఏదో సంఘంలో వచ్చి పడ్డాము కాదు. దేర్ ఇస్ నో వన్ లైక్ యూ ఇన్ దిస్ వరల్డ్. లోకంలో నీ వంటి వారు ఎవరు లేరు. నేను ఎవరితో పోల్చడానికి వీల్లేదు. కానీ మనం ఏం చేస్తాం? వాళ్ళని పోల్చుకుంటాం. వాళ్ళని పోల్చి మనం వేసుకుంటాం. వాళ్ళని పోల్చి మనం అలంకరించుకుంటున్నాం. వాళ్ళని పోల్చి నడుస్తున్నాం. వాళ్ళని పోల్చి ఫ్యాషన్ మార్చుకుంటున్నాం. లేఖనం ఏమని సెలవిస్తుందంటే, నిన్ను పోలిన వాడు ప్రపంచంలో ఎవరు లేరు. అసలు నీ ప్రత్యేకతే వేరు, నీ పద్ధతులు వేరు. నువ్వు ఎవరిని కాపీ కొట్టకూడదు. నిన్ను చూసి ప్రజలు కాపీ కొట్ట. నిన్ను రక్షించాడే, నిన్ను పోలిన వారు ప్రపంచంలో ఎవ్వరు లేరు. ఆరే నిజమైన ఇశ్రాయేలీయులు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బైబిల్ ఒక మాట రాస్తుంది, భావ్యములకు యూదుడైన వాడు యూదుడు కాడు, భావ్యమైన సున్నతి కాదు. నిజమైన యూదుడు ఎవరు అంటే అంతరంగమందు హృదయ సంబంధమైన సున్నతి కలిగిన వాడు నిజమైన యూదుడు. నిజమైన క్రైస్తవుడు ఎవరు అంటే హృదయ సంబంధమైన సున్నతి కలిగిన వాడు. సున్నతి అంటే హృదయంలో కోత. హృదయ కోత అంటే హృదయంలో వేదన, హృదయంలో బాధ. వాక్యం విన్నప్పుడు, దైవ సేవకుల ద్వారా ప్రభు నీతో మాట్లాడినప్పుడు నీకు వేదన కలిగిందా? నీకు దుఃఖం కలిగిందా? నీకు బాధ కలిగిందా? ఒకసారి నువ్వు ఆలోచించు. బాధ కలగలేదనుకో, నీ హృదయం కఠినమైందనుకో, ఒరిజినల్ గుంపులోంచి నువ్వు వేరు చేయబడుతున్నా. నీ హృదయంలో వేదన, బాధ కలగట్లేదు అంటే నీకు హృదయ సున్నతి జరగట్లేదు. నువ్వు నిజమైన ఇశ్రాయేలుడు కావు. నిజమైన ఇశ్రాయేలులు ఎవరు అంటే హృదయంలో వేదన కలిగిన వారు. వాక్యం వింటున్నప్పుడు ఏదో ఒక మాట నేను తగులుతుంది. తగిలినప్పుడు నిజమే, నేను లేనే, నిజమే ఈ వాక్యం నాకు సరిపోయిందే అని బాధ నీకు కలిగిందా? ఆ వేదన కలుగుతుందా? పిల్లలతో ఆడుకోవడమే సరిపోతుంది మనకి, బాధ ఎక్కడ కలుగుతుంది? మందిరానికి వచ్చి ఏవేవో ఆటలు ఆడుకుంటున్నాయి విశ్వాసులు. మనకు హృదయంలో బాధ కలగాలి. ఆ బాధ నీకు రాలేదంటే నీ హృదయం కఠినమవుతుంది. దేవుని వాక్యం నిన్ను తాకట్లేదంటే నీ హృదయం కఠినమవుతుంది. నీ హృదయం కఠినమైందంటే ఇక నీకు పరివర్తన రాదు.
నువ్వు నిజమైన ఇశ్రాయేలుగా ఉండలేవు, నువ్వు తప్పిపోతావు. దేవుని లిస్టులోంచి నీ పేరు కొట్టివేయబడుతుంది. చూడండి, యేసు ప్రభు అన్న మాట మీకు చెప్తాను. ఎప్పుడైతే జక్కయ్య యేసు ప్రభుని ఇంటికి అంగీకరించి తను అన్యాయంగా సంపాదించిన అక్రమ సంపాదన అంతా పేదవాళ్ళకి ఇచ్చేసి తన ఇంటిని శుభ్రం చేసుకొని యేసు ప్రభుని అంగీకరించిన తర్వాత ప్రభు అన్న మాట ఏంటో తెలిసిన, ఇతడు నిజముగా అబ్రహాము కుమారుడు. స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా. ఒక మాటలో చెప్పాలంటే నిజముగా ఇతడు యూదుడు, నిజముగా ఇతడు క్రైస్తవుడు. అక్రమంగా సంపాదించిన సంపాదన మీ ఇంట్లో ఏదైనా ఉందా? మీది కాని వస్తువు మరలా మీ ఇంట్లో ఏదైనా ఉందా? ఒకసారి పరీక్ష చేసుకుందాం. ఆ మధ్య శుద్ధీకరణ కూటంలో చెప్పాను, ఏమని, మీవి కాని సీడీలు మీ ఇంట్లో ఉన్నాయా అన్నాను. మీరు వేసుకున్న చెప్పులు మీవేనా? ప్రతిరోజు చెప్పులు పోతుంది తల్లులారా, ప్రతిరోజు కంప్లైంట్. వరుసగా చెప్పులు పోతున్నాయి విశ్వాసులు. ఏమని చెప్పను, ఎవరని చెప్పను? విశ్వాసులే యూదులను చెప్పుకొనుచున్నారే కానీ వారు యూదులు కాదు. పోయేటప్పుడు చెప్పులు జాగ్రత్తగా వేసుకొని వెళ్ళమ్మా. వరుసగా 5-6 వారాల నుంచి కంటిన్యూగా చెప్పులు పోతూ ఉన్నాయి. 5 వారాలు కాదు, ఎప్పుడు సంఘ ప్రారంభం నుండి. విచిత్రమైన సంగతి ఏంటంటే, ఇది మన చర్చ్ స్పెషాలిటీ అనుకున్నాను, కానీ ఏ చర్చిలోకి వెళ్ళినా ఇదే కంప్లైంట్, ఏ చర్చిలోకి వెళ్ళినా ఇదే కంప్లైంట్. ఏదో కొన్ని చర్చిలు మినాయించి, అంటే కొంతమంది దేవుని ఆరాధించడానికి కాదు వచ్చింది. అలాంటి వారు రాకపోయినా దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నిజమైన ఇశ్రాయేలీయులు పశ్చాత్తాపంతో వాక్యాన్ని దుఃఖముతో ఆవేదనతో వినగలిగిన వారు, రక్షణ పొందిన వారు, కపటం లేని వారు. ఒక మాట చెప్పమంటారా? పోరాడి గెలిచిన వాడే నిజమైన ఇశ్రాయేలీయుడు. స్తోత్రం చెప్దాం, చెప్దాం గట్టిగా. పోరాడాడు యాకోబు. దేవుడు అంటాడు, ఇక మీదట నీ పేరు యాకోబు కాదు ఇశ్రాయేలు అన్నాడు. స్తోత్రం, హల్లెలూయా. ప్రార్థనలో పోరాడదాం, కన్నీళ్లతో ప్రభు సన్నిధిలో పోరాడదాం. పోరాడి ఆత్మ సంబంధమైన విజయాలు సాధించి దేవుని దృష్టిలో నిజమైన ఇశ్రాయేలుగా పిలువబడదాం. ప్రభు ఆ కృప మనకు అనుగ్రహించును గాక. చదువుదాం గట్టిగా, ఆమేన్. అందరూ అలాగే మోకరించండి. అందరూ చిన్న ప్రార్థన చేసుకోండి. నిజమైన ఇశ్రాయేలులకే దేవుడు ప్రత్యక్షమయ్యాడు. నిజమైన విశ్వాసులకే రేపు దేవుడు ప్రత్యక్షమవుతాడు. ప్రభా, నిజమైన విశ్వాసిగా నన్ను మార్చు ప్రభా. ఒక మాట చెప్దాం అందరం ప్రభు దగ్గర, అందరం యథార్థంగా మాట చెప్దాం. అదే మాట చెప్పండి బ్రదర్స్, సిస్టర్స్, అందరం కలిసి ఆ ఒక్క మాట చెప్దాం. ప్రభా, నిజముగా నన్ను ఇశ్రాయేలుగా విశ్వాసిగా మార్చు నాయనా, నిజమైన విశ్వాసిగా మార్చు ప్రభా, నిజమైన విశ్వాసిగా నన్ను మార్చు ప్రభు, కపటం లేని వానిగా నన్ను మార్చు ప్రభు, సరైన రక్షణ దయచే ప్రభు, ప్రార్థనలో పోరాడే అనుభవం నాకు దయచే ప్రభు. ఇశ్రాయేలు స్తుతులపై ఆసీనుడు ఆయన. నిజమైన ఇశ్రాయేలు ప్రభుని ఆరాధించువారు, ప్రభుని స్తుతించువారు. ప్రభా, ఈ మనసున సురేష్ గారి ప్రసంగాల క్యాసెట్, అదేవిధంగా మీకేమైనా ప్రార్థనావసరతలు ఉన్న ఎడల సంప్రదించండి. మా చిరునామా: పాస్టర్ సురేష్, గ్లోరియస్ మినిస్ట్రీస్, సియోన్పురం కాలనీ, FCI, రామగుండం. మొబైల్ 984991000405.